ఆధా ఫుల్ కొత్త కథతో పాటు నేను నేహ, నాతో ఉన్నాడు మానవ్. సారీ. ఏంటి కొండెక్కి వచ్చావేంటి అవగరుస్తున్నావు? కొండెక్కి రావట్లేదు, కొట్లాడొస్తున్నాను. కొట్లాడా? ఎవరితో? కొట్లాడే కోట మొత్తం నువ్వు నా దగ్గరే పూర్తి చేస్తావు కదా. ఎవరితో కొట్లాడావు? అరే నేను వస్తూ ఉంటే దారిలో గూండాలు వెంటపడ్డారు, నా ఫోన్ లాక్కుని పారిపోతున్నారు. వాళ్ళతోనే. ఫోన్ లాక్కుని పారిపోనివ్వలేదు కదా నువ్వు? అలా ఎలా పారిపోతారు? వాళ్ళ దుమ్ము దులిపేశాను. శభాష్, దుమ్ము దులిపేసావు కదా వాళ్ళని. అంటే ఇవాళ కిట్టి కూడా ఎవరినో దుమ్ము దులపబోతోంది. కిట్టి కూడానా? ఎవరిని? ఆదా ఫుల్ చూద్దాం, ఇప్పుడే తెలుస్తుంది. ఏమనిపిస్తుంది రోహన్, ఎవరైనా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తారంటావా? కష్టం. అమ్మాయిలు అబ్బాయిల చేతిలో ఎముకలు విరుగుతాయేమో అనే భయంతో రావాలనుకోరు. అబ్బాయిలు ఎందుకు రారంటే ఎక్కడ ఎముకలు విరిగిపోతాయో అనే భయంతో రావాలనుకోరు. అరే వా, ఇది అయిపోయిందా? ఎస్ మ్యామ్, నోటీస్ బోర్డ్ మీద నోటీస్ పెట్టేశాం. వెరీ గుడ్. ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది? ఎవరు రాశారు? రోహన్ రాశాడు. ఓ, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ఈ రోజుల్లో ఇంత అందమైన హ్యాండ్ రైటింగ్ ఎవరికి ఉంటుంది? నేను నా హ్యాండ్ రైటింగ్ లో నోటీస్ కాదు, ఆడపిల్లల తలరాత రాశా. అబ్బాయిలతో పోటీకొస్తే పిడిగుద్దులు తింటారు. నువ్వు ఎన్నిసార్లు మ్యాథ్స్లో నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు? లెక్కలన్నీ సరి చేస్తా, చూస్తూ ఉండు. చేసుకో 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 ట్రై. ఏం చెప్పగలం, మ్యాథ్స్ రిజల్ట్ ఇందులోనే రావచ్చేమో. మాటలతో గానీ అమ్మాయిలు గెలిచేటైతే నువ్వు కిట్టి కాదు సికందర్ అవుతావు. అయినా గెలవడానికి బలం కావాలి, స్టామినా కావాలి. అది మా అబ్బాయిలందరిలో ఉంది, మీ అమ్మాయిలో లేదు. ఏమంటారు? బలాన్ని మించింది కూడా ఒకటి ఉంటుంది, ధైర్యం. అది మీ అబ్బాయిల కంటే మా అమ్మాయిల దగ్గరే ఎక్కువ ఉంటుంది. సారా, ఏం తిన్నావు ఇప్పుడు నువ్వు? మ్యామ్ అది చెప్పు. మా ఆడపిల్లల్లో అబ్బాయిల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుందని. అయితే మీ అమ్మాయిలు కూడా గెలవలేరు. కేవలం ధైర్యం బలంతో పని జరగదు. సెల్ఫ్ డిఫెన్స్ లో ధైర్యం, బలం, శక్తి కంటే ఎక్కువగా అవసరమయ్యేవి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంటే తెలివితేటలు. ఒకవేళ ఎదుటివారి మనసులో ఏముందో కనుక మీరు గ్రహించగలిగితే సగం పోరాటాన్ని మీరు గెలిచినట్టే. ఈనాటి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ లో మనం టెక్నిక్స్ తో పాటు మనం ఈ విషయాన్ని కూడా టెస్ట్ చేస్తాం, ఎవరికి మానసిక సామర్థ్యం కూడా ఎక్కువగా ఉందో. ఓకే, సో రెడీ? మనం మొదటి రౌండ్ మొదలు పెడదాం. మొదటి రౌండ్ లో ముందుగా మన మధ్యకు వస్తోంది కిట్టి. ఇలా ముందుకురా. నకుల్, కమ్ ఆన్ కిట్టి, కమ్ ఆన్ కమ్ ఆన్. గెలవాలి. ఓ వెరీ నైస్. వచ్చేసి సెకండ్ వస్తుంది తారా, మెలింద్. కమ్ ఆన్. అయ్యో మిలింద్, ఏం చేస్తున్నావు నువ్వు? అలా ఆడకూడదు, సరిగ్గా చెయ్యి. కమ్ ఆన్, షేక్ హ్యాండ్స్. వెరీ గుడ్. సో నైస్. మమతా అండ్ దర్శన్. అరే ఇలా చేస్తున్నావేంటి? ఇలా రా, లే లే లే. నీ ఫామే తప్పుగా ఉంది. షేక్ హ్యాండ్స్ చేస్తారా? ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ ఆడదాం. కిట్టి అండ్ నితేష్. నితేష్, తెలివిగా వ్యవహరించు, లేకపోతే నకుల్లాగా దెబ్బతింటావు. నితేష్, ముందున్న అమ్మాయి, కాస్త నిదానంగా. డోంట్ వరీ, అమ్మాయి అనుకుని పోరాడను. కమ్ ఆన్ హితేష్,
కేవలం అమ్మాయి అనుకుని పోరాడుకో. నితీష్ చీటింగ్ చేయకు. Come on, do it again. Nitesh, come on. Come on, Nitesh. Come on, very good, very good. Come on. Come on. Very nice. Very good, very good. Come on, come on. Very nice. ఏంట్రా నేను పడిపోయాడు ఇంత తెలుగు ఓడిపోయాడు ఏంట్రా? అరే బరువు తీసాడు. అరే గట్టిగా కొట్టిందిరా నన్ను. అరే నువ్వు కిట్టి చేతిలో ఓడిపోయావు. నీకు బట్టి నీ కళంకం 7 జన్మలైనా వదిలిపెట్టదు. ఎందుకురా ఈ కండలు అమ్మాయి చేతిలో ఓడిపోయావు తేలిగ్గా? అరే డిఫెన్స్ క్లాస్ కదా, ఎవరో ఒకళ్ళు ఓడాలి. ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏముందిరా? అవును అదే నిజం. ఏంటి మీరందరూ కిట్టి కిట్టి అంటారు? ఏమైంది ఇట్రా? ఏంటంటే డిఫెన్స్ క్లాస్లో కిట్టి బాగా కుమ్మేసింది. అవునా? విని కూడానా? అరే నువ్వేమో చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నావుగా. నీ కిట్టితో పెట్టుకున్నారే మీరు, తన నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ కదా. సరే బాగుంది. ఏంట్రా చూపించేంగా వాళ్ళకి. ఓ గొప్పలు పోతున్నారు. పదండి క్లాస్ లో కలుద్దాం. బాయ్. అరే నువ్వు ఆ నితేష్ గారిని ఏం చేసావా? వాడి ఎముకలు ఇరగొట్టినవాట కదా. అరే వాడిని కలిసిన ప్రతి ఒక్కరు వాడిని ఏడిపిస్తున్నారు. ఏం చేసినా కరెక్టే చేశాను. తప్పుగా ఆడాడంటే తన్నులు తింటాడు కదా. సర్లే పర్లేదు, ఏదో ఒకటి. సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్లే కదా ఇవేమన్నా. అదేమంటారు, ప్రపంచ యుద్ధం కాదుగా. అవడానికి సెల్ఫ్ డిఫెన్సే. వాడు అమ్మాయి అనుకుని ఆడతానన్నాడు చూసావు, ఇక్కడ మ్యాటర్ సీరియస్ అయింది. అరే ప్రతిదానికి కొట్టుకోవడం ఏంటి? యుద్ధ విమానం. ఏమన్నా? యుద్ధ విమానమా? నేను యుద్ధ విమానాన్నా? కిట్టి ఆ అబ్బాయిని ఓడించాలనేసి నేను యుద్ధ విమానాన్ని అయిపోయానే. కిట్టి సరదాగా ఉన్నాను. ఏంటి సరదా? నీ సరదా ఏడ్చినట్టుంది. ఏ కిట్టి బిట్టి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అర్థమైందా? నువ్వు అనవసరంగా మాట్లాడితే నేను మాట్లాడతాను కదా. నీకు అమ్మాయిల పేస్ట్ అని చెప్పడానికి ఎందుకు ట్రై చేస్తుంది? ఓ నీకు బాధ అనిపిస్తుంది కదా. బాధ అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు అబ్బాయివే కదా. మీరు తయారు చేసిన లైన్ క్రాస్ చేశాను కదా, చాలా పెద్ద పాపం చేశాను నేను. కిట్టి ఏమంటున్నావు నువ్వు నువ్వు? సైడ్ ఏం తీసుకోక, అర్థమైందా? తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి సమాధానం చెప్పి తీరాల్సిందే నేను. లోకేం ఆలోచిస్తుందో కూడా నువ్వే ఆలోచిస్తే ఇక లోకేమేం ఆలోచిస్తుంది? ప్రపంచానికి నువ్వే సమాధానం ఇస్తాను నేను అందరికి జవాబు. ఇంకా టైం వస్తే నీకు కూడా జవాబిస్తాను. కిట్టి నీకు అడ్రస్ చెప్తున్నాడు అంతే. చెప్తున్నాడా? వీడు నాకు చెప్పేదేంటి? ఇప్పుడు దాకా స్కూల్ మొహం చూడలేదు, వీడు నాకు చెప్తాడా? తెలుసా మీ అబ్బాయిల ప్రాబ్లం ఏంటో? మీ అందరికి కనిపిస్తుంది అమ్మాయిలు ఏమైనా అనండి, వాళ్ళు వినేస్తారు. ఎందుకంటే అమ్మాయిల దగ్గర బుర్రే ఉండదు కదా. ఇదిగో స్వతంత్ర దేశం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు తారా. నేనెప్పుడు అన్నాను అలా? అనలేదు, ఎప్పుడైనా అంటావు కదా. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, అర్థమైందా? లేదంటే నీ మొహం పగలు కొట్టేస్తాను, చూసుకో. అరే నువ్వేంటి అరే, అరే, నువ్వు పోరా ఇక్కడి నుంచి. అరే, వెళ్ళవా అమ్మా? అరే, నేటి, నువ్వు నేను పోరా నాకు ఇక్కడి నుంచి. మనం అంతా ఒక టీం కదా. ఆదా ఫుల్. ఏంటి ఆదా ఫుల్? ఆదా ఫుల్ లేదు, ఏం లేదు. పోవే ఆదా ఫుల్ పా. అజ్రక్ తనతో మాట్లాడు. ఏమనుకుంటాడో ఏంటో అద్రక్ గాడు నన్ను. నా ఈ బుక్ ఎవరు చించారు? ఇంకే బుక్ ఏం చించలేదు కదా. అమ్మాయిలు అబ్బాయిల కంటే బెటర్ కదా, అయితే ప్రూవ్ చేయి. నువ్వు ఒక్కదాని వేరా స్కూల్ వెనకనున్న అడవిలోకి స్కూల్ అయిన తర్వాత. లేదంటే ఓడిపోయానని ఒప్పుకో. అమ్మాయివే కదా, ఓడిపోయినా కూడా నిన్నెవ్వరేమనరు. కిట్టి ఎంతసేపటి నుంచి నిన్ను తినడానికి రమ్మంటుంది వదిన, ఎందుకు రావట్లేదు? బాబాయ్ ఆకలి లేదు నాకు. ఏమైంది? అదరక్తో గొడవ అయిందని మూడు పాడైందా? మీకెలా తెలుసు? నాకు కాదు, మొత్తం బదిలీపూరికి తెలుసు. ఇవాళ రోజే బాలేదు.
ఏంటి ఇదంతా? ఎవరు చేశారు? ఎవరిది? నువ్వు రోషని మ్యామ్కి చెప్పావా లేదా? సరే, నువ్వు డోంట్ వరీ, నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఈ పని చేసింది ఎవరైనా సరే వాళ్ళ మీద స్కూల్ అథారిటీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. నేను మాట్లాడతాను, సరేనా? నువ్వు అదరక్తో నీ గొడవ ఇంకా సరి చేసుకో, అర్థమైందా? తారా, నువ్వు ఇది చూడు. ఎవరో నా బ్యాగ్లో ఇది పెట్టారు. ఎవరు? తెలీదు. ఎవరో నా బుక్స్ అన్ని కూడా చించేశారు. ఎవరే ఉంటారు? ఇది పక్కాగా నితేష్ పనే. ఈ నితేష్ ఎందుకు? ఎందుకంటే తను ఓడించాను కదా. అవి కేవలం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెసే కదా, అదేమైనా శత్రుత్వమా ఏంటి? శత్రుత్వం లేకపోతే ఇప్పుడు వచ్చింది కదా. ఆడపిల్లనయ్యి ఉండి అబ్బాయిని ఓడించాను కదా, అది మనసులో పెట్టుకున్నాడు. అరే, నువ్వు ఎంతమంది అబ్బాయిల్ని మట్టి కనిపించావో నీకే తెలీదు. ఎంతమందిని ఓడించావు? అరే, స్పెసిఫికల్లీ నితేష్ ఎందుకు? ఇదిగో, ఇది మరీ అన్యాయం. ఇది తెలుసుకోవడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఒక్క నిమిషం కిట్టి, వీళ్ళు పిలిచిన చోటకి నువ్వు వెళ్ళాలనుకోవట్లేదు కదా? అమ్మో, వద్దు. ఇదిగో కిట్టి, వాడు ఛాలెంజ్ చేశాడు నన్ను. ప్రూవ్ అయితే చేసి చూపిస్తాను నేను. కిట్టి, నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు చెప్పకు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఏం నిరూపించుకోనక్కర్లే. నీ బుర్ర నా పాడైందా? తను సరిగ్గానే చెప్తున్నాడు. నువ్వేం ఓవర్ రియాక్ట్ అవ్వక్కర్లేదు. అవునా? ఇప్పుడు ఇక నేను ఖచ్చితంగా వెళ్తాను. మీ అబ్బాయిలకి నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, చూసుకోండి. మా అబ్బాయి, ఇదిగో కిట్టి. ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినట్లుగా మేము మిగిలిన క్లాసెస్లో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేసాం. ఇక్కడ నేను ఇంకొకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మన స్కూల్లోనే చదివే ఒక స్టూడెంట్ బ్యాగ్ని ఎవరో పాడు చేశారు. తన పుస్తకాలన్నింటినీ చింపేశారు. ఇంకా తనని బెదిరించారు కూడా. నేను మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, చాలా శ్రద్ధగా వినండి. ఇటువంటి బిహేవియర్ని ఈ స్కూల్లో అస్సలు సహించరు. నాకు చాలా బాగా తెలుసు ఆ పని చేసింది ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఈ క్లాస్లోనే ఉన్నారని. అందుకే వాళ్ళంతట వాళ్ళు ముందుకొస్తే చాలా మంచిది. ఒకవేళ మేము వెతికిన తర్వాత తను దొరికిపోతే తనకి చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాం. పర్లేదులే. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నువ్వు నాకు కంప్లైంట్ బాక్స్ లాగా అనిపించలేదు. వీళ్ళు నన్ను ఎట్లాగో పట్టుకోలేరు. ధైర్యం ఉంటే అడవిలోకి వచ్చి చూపించు. నేను తారా అద్రకులకి చెప్పుండాల్సింది. లేదు, చెప్పుంటే వాళ్ళు నన్ను ఇక్కడికి ఎప్పుడు రానివ్వరు. నన్ను ఛాలెంజ్ చేస్తాడు కదా, నేను ఒక్కదాన్నే చేసి చూపిస్తానంతా. చూపిస్తాను కిట్టి ఏంటో వాళ్ళకు కూడా. వదులు. ఎవరు వదులు? ఎవరు నువ్వు? వదులు. ఎవరు నువ్వు? వదులు. నో, వదులు. వదులను. ఎవరు నువ్వు? వదులు. ఊతు కట్టకు. ఆగు. ఆగు ఆగు. కిట్టి, కిట్టి. వాడి గుణపాఠం లభించింది. దమ్ముంటే ఎదురుగారా, దమ్ముంటే ముందుకు రారా. చూపిస్తాను ఆడపిల్లలు ఎవరికంటే తక్కువ కాదని. అయినా వాడెవడసలు ఏమైనా తెలుసా?
తెలీదు. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఏదో ఒకటి చేసుకుంటున్నాను. నువ్వే చేస్తున్నావు ఇక్కడ. కిట్టి, నేను కొట్టుకుంటూ ఉంటాను సరే, అయినా ఎంతైనా మనం క్లాస్ ఫ్రెండ్స్ కదా. నువ్వు ఇక్కడికి ఒంటరిగా రావడం చూశాను, ఏదో గడబడి అనిపించింది, అందుకే నీ వెనకాలే వచ్చాను. మంచి పనే కదా. థ్యాంక్ యూ. అయినా ఎందుకు వచ్చావు? నా బుక్స్ చించాడే, బండి పట్టుకోవడానికి. ఓ, తన గురించే కదా మాస్టర్ రోషిని మ్యామ్ చెప్పారు పొద్దున. అయినా నీ కళ వచ్చిందా వాడు ఇక్కడ ఉంటాడని? కాదు, వాడు నన్ను అడవిలోకి రమ్మని ఛాలెంజ్ చేశాడు. కిట్టి, ఒంటరిగా జంగల్లో డేంజరస్ అని నీకు తెలుసు కదా. ఎవరు ఛాలెంజ్ చేసినా నువ్వు వచ్చేటవేనా? కొద్దిగా సెల్ఫ్ కంట్రోల్ ఉంచుకో. చూడు, నువ్వు నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ, చాలా మంచి పని చేసావు. కానీ నువ్వు నీ ఫ్రీ అడ్వైస్ని నీ దగ్గర ఉంచుకో. నీ వల్ల పట్టుకోలేకపోయాను వాడిని. కిట్టి, చిల్ యార్. ఐ మీన్ సీరియస్లీ, నేను నీకు హెల్ప్ చేశా. ఎలా పట్టుకుంటావు? ఈ అడవిలో వాళ్ళ వెనకాల ఎక్కడికి వెళ్తావు? వాళ్ళు ఒక్కడికన్నా ఎక్కువ మంది ఉంటే నువ్వేం చేస్తావు? కొద్దిగా ఆలోచించు. థ్యాంక్ యూ. నా బ్యాగ్. అరే అవును, నాది కూడా అక్కడే ఉంది. ఈ కిట్టి గాల్లో ఎగురుతుంది, నేల మీదకి తేవాలి. మనసు చాలా గాయపడినట్టు అనిపిస్తుంది. మనసు గాయపడే విషయమే కదా. అందరి ముందు అమ్మాయి చేతిలో ఓడిపోయాడురా. అమ్మాయిలు వాళ్ళేంటో మర్చిపోతే మనం అబ్బాయిలను గుర్తు చేయాలి. నేను ఈ ప్లేస్ లో ఉంటే స్కూల్ వెనకాల అడవుందిగా, అందులో దాన్ని పాతేసేవాడిని. నువ్వేం చేస్తావు? ప్లాన్ ఏంటి? గుడ్ ఐడియా. నేను కూడా తను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఏదో ఒకటి చేయాలి. ఓ వేటగాళ్ళు, ఒక మాట చెప్పండి. కిట్టిని గుర్తు చేసుకోవద్దు, మీకు నిద్ర పట్టదా? నీ ఫ్రెండ్ కదా, బాగా ఎగురుతుంది అవసరానికి మించి. తనేమనుకుంటుందో తెలీదు. నువ్వే చూడు నీతో ఎలా చేసిందో. సంజాయించు. ఇదిగో, చెప్పాల్సింది ఏమన్నా ఉంటే నువ్వే చెప్పుకో, అర్థమైందా? ఇక పోయి నుంచి. నీకేమనిపిస్తుంది, కిట్టి వస్తుందా? తారా, నేను కేవలం పేరుకే ప్రిన్స్ని కాదు, కిట్టి రాకపోవడమా ఇంపాసిబుల్. ఈ డైలాగ్ కిట్టిది. అవును, ప్లాన్ కూడా తన కోసమే వేసేది. అదిగో వచ్చిందిగా. అదిలోకి వచ్చాడు. ఏం సంగతి? ఆధా ఫుల్ మళ్ళీ ఒకటి అయిపోయింది. అవును తారా, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ తప్పు ఒప్పుకుంటే రావాలి కదా. సారీ చెప్పడంలో నువ్వు లేట్ చేసావు అనిపించట్లే నీకు? ఇదేదో ఆ రోజే చెప్పాల్సింది, స్వతంత్ర దేశం. అవును, ఈ సారీ ఓరీ అప్పుడే అయితే అయిపోయేది, ఇంతవరకు వచ్చేది కాదు. చాలా టైం పట్టేసింది. అరే ఏం పర్లేదు, ఏం పర్లేదు. సారీ చెప్పడం చాలా అవసరం కదా. మేల్కొన్నప్పుడే ఉదయం. ఏంటారా? కిట్టి, నువ్వు మర్చిపో పాత విషయాల్ని. ఇంకా అద్రక్, నువ్వు కూడా. ఆ తారా, నేనైతే వీడు సారీ రాసి పంపించినప్పుడే విషయాన్ని మర్చిపోయాను. అరే నువ్వు సారీ చెప్పావు కదా. ఎప్పుడు? నేనెప్పుడు చెప్పాను సారీ? అరే నువ్వే కదా సారీ రాసి పంపించావు. నేనేం రాయలేదు సారీ అని. తనే రాసింది. కిట్టినే రాసి ఉంటుంది. ఏంటిది? ఇదేమన్నా దయ్యం పంపించిందా? పచ్చి అబద్ధాలు ఆడుతుంది. ఒక్క నిమిషం. నేను ఇట్లా రాయను. అరే సారీ చెప్పుంటావు, ఇందులో గొప్ప విషయం ఉంది. నేను అసలు అలా రాయనే రాయలేదు. నేనెందుకు సారీ చెప్తాను? అసలు అది నాది కాదు. ఇదిగో చూడు, తనైనా లెటర్ పంపించింది. మన టీం విడిపోవడమా? ఇంపాసిబుల్. సారీ, ఇది చూడు, ఇదిగో చూడు, ఇది సారీ. నేను రాశాను, ఇది నా హ్యాండ్ రైటింగే కాదు ఇది. అంటే నువ్వా? కిట్టి, నా మాట మాట్లాడకు. ఏమైనా అవ్వని, తప్పైతే నీదే. ఇదిగో తప్పు నీది. తప్పైతే నాదే కదా, ఎందుకంటే నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయికి నచ్చినట్టే ఉండాలి, వాళ్ళు ఎలా కోరుకుంటే అలా ఉండాలి. ఇంకా ఆ అమ్మాయి తనకి నచ్చినట్టు ఉంది అంటే చాలా పెద్ద తప్పు చేసేసింది, అవునా? అరే ప్రతిదానికి ఈసా తీసుకొస్తుంది, ప్రతిదానికి అమ్మాయి అబ్బాయి కంపారిజన్ స్టార్ట్ చేస్తావు. ఏమైనా అవని, తప్పు నీదే. నా తప్పు ఏంటట? తప్పు నీదే. నీది. నన్ను కొడతావా? నన్ను కొడతావా? పట్టుకో. అరే అరే కొట్టుకోకండి. అరే అరే ఇద్దరికి సిగ్గు లేకుండా పోయింది. రోషిని మ్యామ్ సరిగ్గా చెప్తుంది. అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే. కుక్క పిల్లిలాగా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఎవరూ తక్కువ లేదయ్యా. నా బాహుబలిని పడేస్తుంది. నువ్వు ఇక వేరే నా కంటి కనిపించకు. మీ వంశం వాళ్ళు నడిచిన ఏ సందులోకును ఏ సెంటర్ లోకును నేను రాను. అరే పోరా, ఇలా అయితే అలవల్ బ్రేక్ అయిపోతుంది. నాకేం తేడా పట్టదు. కేసులు సాల్వ్ చేయడమేగా, నేను ఒక్కదానే కేసులు సాల్వ్ చేయగలను. వెళ్ళలేదని ఒక్కదాన్ని అడవిలోకి. జంగల్ వెళ్ళావు, తలకిందులుగా వెళ్ళాడు. వెళ్తున్నాను నేను.
అమ్మలు తారా, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. ఫ్రెండ్స్ మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి. నువ్వు నీ ప్రిన్స్ అన్నయ్య గొడవ పడరు? కానీ నేను తనతో మళ్ళీ మాట్లాడతాను కదా. చూస్తూ ఉండు, 2-3 రోజులు వాళ్ళు మాట్లాడేస్తారు. సరేనా? రోషిని మ్యామ్, మీరే చెప్పండి, నేనేం చేయను. తారా, నాకు అర్థమైనంత వరకు ఏమనిపిస్తుందంటే ఎవరికో కిట్టి ధైర్యం మీద బాగా అసూయగా ఉంది. నేను ఇప్పటి వరకు కిట్టి ఓడించిన అందరి అబ్బాయిల పేర్లు మా అన్నయ్యకి చెప్పేశాను. వాళ్ళలో కూడా ఎవరో ఒకడు అయ్యుండొచ్చు కదా. ప్రశ్నిస్తే బహుశా ఎవరైనా నోరు విప్పుతారేమో. కిట్టి ఇంకా అదరకు ఫైట్ విషయం ఏం చేద్దాం? డోంట్ వరీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఎక్కువ రోజులు ఉండలేరు. నాకైతే నేను ఎవరి సైడ్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు ఇద్దరికి తోడుండు. మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని అంత తేలిగ్గా వదులుకోకూడదు. నీకు ఇంకో విషయం చెప్పనా? ఎప్పుడైనా నీకు గాని కిట్టీకి గాని అద్వక్తో అవసరం పడిందనుకో, అందరికంటే తనే ముందుంటాడు. నిజంగా? స్నేహం అంటే ఇదే కదా. ఏమిటి స్నేహం స్నేహం అంటారు? తారాని చెడిపోనివ్వను నేను, అర్థమైందా? ఏ తారా, నువ్వు ఆ ట్రక్ డ్రైవర్ కూతురు నీకు మీదట కలవ్వు, ఇంకా ఆ చాయ్ వాణ్ణి కూడా. ఈ హవేలీ పరువు ప్రతిష్టలు నాశనం కానివ్వను నేను. కలుస్తాను. ఏంటి? నేను కిట్టిని కూడా కలుస్తాను, అద్రక్ని కూడా కలుస్తాను, ఇంకా రోషిని మ్యామ్ మాట కూడా వింటాను. ఏంటి? నాన్నగారు, నాన్నగారు, ఆగండి, ఆగండి, ఆగండి. నా మాట కాదంటావా? మీరు ఈ హవేలీ ఆడవాళ్ళు ఎదిరించడం మొదలు పెట్టారు. గెలిచావుగా నువ్వు, అందరినీ మార్చేసావుగా, ఈ నారాయణకి వ్యతిరేకంగా రెచ్చగొట్టావుగా. చాలా సంతోషించింకా. గెలిచినందుకు బహుమతి కూడా లభించాలి కదా. బహుమతి అంటే నువ్విక ఈ హవేలీలో ఉండకపోవడమే. నువ్వు ఈ హవేలీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. నామేం చూస్తున్నావు? నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. మెడపట్టి బయటికి గెంటేయమంటావా? నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్ళడానికి ముందు కారణం ఏమిటో తెలియాలి. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి నాకు నోట్లో నాలికుంది. ఎందుకంటే మీరు నన్ను అణిచివేయలేకపోయారు. ఎందుకంటే మీరు గీసిన లక్ష్మణ రేఖను నేను దాటాను కాబట్టి. ఎందుకంటే ఈరోజు మీ కూతురు, మీ భార్య కూడా మీరు చేసే తప్పులకి మిమ్మల్ని ఎదిరించే ధైర్యాన్ని సంపాదించుకున్నారు. ఇది కారణం కదా నన్ను మీరు ఈ ఇంటి నుంచి బయటికి పంపించడానికి. కానీ మీకు ఒక్క మాట చెప్తాను, ఈ ఇంటి మొత్తం మీద ఎవరిదైనా తప్పంటూ ఉంటే అది మీదే, నారాయణ సింగ్ గారు. నీ చాలా ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉంది. సమాధానం ఇదే. రోషిని గారు చేయదులు, చెప్పేది నీకే. రోషిని గారు చేయదులు. నాన్నగారు తప్పు చేస్తోంది ఈవిడ, అందరినీ పాడు చేస్తోంది. తప్పుల గురించి నీ నోటి నుంచి వినడం బాగాలేదు. తప్పులు ఒప్పులు నాకు కూడా తెలుసు నాన్నగారు. చూడు నారాయణ్, ఎవరైనా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సుంటే అది నువ్వే. ఇప్పుడే, ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళొచ్చు. చూడు, ఈ ఇంట్లో ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటే ఆడవాళ్లతో మర్యాదగా సరిగ్గా ఉండడం నేర్చుకో. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. రోషిని గారు, రోషిని గారు, ఇవాళ జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? మీరు నా కోసం నా వైపు నిలబడ్డారు. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి.
నేను బాధపడుతోంది కేవలం ఈ ఇంట్లో జరిగే గొడవలన్నీ నా వల్లే జరుగుతున్నాయి. అందుకే బహుశా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడమే మంచిది. మీరు ఏం మాట్లాడుతున్నారు రోషిని గారు? అది ఇన్నేళ్లలో ఇప్పటి వరకు అస్సలు జరగనిది. మీరు వచ్చిన తర్వాత ఈ హవేలీలో ఒక మంచి మార్పు చోటు చేసుకుంది. మీరేమో వెళ్ళిపోతానంటున్నారు. మీ నుంచి నాకు, తారాకు, అంతేకాక మహిళలందరికీ ధైర్యం వస్తుంది. ఈ రోజు వరకు నా కోసం కూడా నేను ఎప్పుడూ పోరాడలేదు. ఏ ధైర్యమే కనుక నాకు 25 ఏళ్ల ముందు వచ్చుంటే ఆ సమయంలో జరిగిన పొరపాటును నేను ఆపగలిగేదాన్ని. జరిగిన దాంట్లో తప్పొప్పులను నిర్ణయించడం మన చేతిలో ఎక్కడుంటుంది? అప్పుడప్పుడు మనకి ఎంత ఆలస్యంగా తెలుస్తుందంటే అప్పటికి అంతా జరిగిపోయి ఉంటుంది. కష్టాలన్నీ ఇంతే కదా. ఎవరికైనా చెప్పుకుంటే బరువు తగ్గుతుంది. లోపలే దిగమింగుకుంటే భారంగా మిగులుతుంది. చాలా చీకటి పడిపోయింది. వెళ్ళి పడుకోండి. ఎవరు ఎంత చెప్పినా కానీ ఏదో ఒకటి చెప్పనది మిగిలిపోయే ఉంటుంది. అమ్మా రోషిని, నేను నీకు జన్మనైతే ఇవ్వలేదు, కానీ ప్రేమ పంచడంలో ఏ లోటు చేయలేదు. నీకు ఈ విషయం తెలియకూడదని మీ అమ్మ కూడా కోరుకునేది. కానీ నిన్ను చూసిన ప్రతిసారి మన బంధం అబద్ధపు పునాది పైన నిలబడిందనిపిస్తుంది. ఆశ్రమం నుంచి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, నువ్వు పుట్టిన వెంటనే నిన్నెవరో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మరి నా అసలేనమ్మ తను ఎక్కడుంది? ఆ సమాధానం నా దగ్గర లేదమ్మా. ఆశ్రమం వాళ్ళు చెప్పారు, ఎవరో బదిలీపూర్ నుండి వచ్చి నిన్ను ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయారని. ప్రతిదానికి కొట్టుకోవడం ఏంటి? యుద్ధ విమానం. ఇదిగో అదరకి ఎవరితో గొడవ ఉండదు. ఇదిగో నీ పక్కన కూర్చుంది కదా, చెప్పు. అందరూ చెప్పేది వినాల్సిన అవసరం లేదు. ఎవరది? ఉంది అసలు ఎవరో, నేను చెప్తాను నీ పని. నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, అది అందరికీ తెలుసు. సూర్యుడికి ఎదురుగా సూర్యుడు ఉదయిస్తాడు. నిలబడి ఉన్నాను ఏళ్ల నుండి చేతులు చాచుకుని, దారులు బయటికి వెళ్లే చోట. నువ్వెవ్వరైనా సరే నీ ఛాలెంజ్ నేను పూర్తి చేసి తీరుతాను. కానీ ఈ కార్డు అర్థమేంటి? తారా, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు గొడవపడింది అద్రక్తో, నాతో కాదు. ఇప్పుడు నేను మీ ఇంటికి కూడా రాకూడదా? ఇంతకి ఇదేంటి? నీకు పనికి వచ్చేది కాదులే. ఇంకీ లైట్ ఎలా పగిలింది? చెప్పు గిట్టి. ఎవరో రాయి విసిరితే పగిలింది. ఎవరు? వాడే, నా పుస్తకాలన్నీ చింపినవాడు.
నన్ను అడవిలోకి రమ్మని ఛాలెంజ్ చేసిన వాడు. వాడే పేపర్లో రాయి పెట్టి చుట్టూ విసిరాడు. వీడింకా లిమిట్ క్రాస్ చేస్తున్నాడు. ఈ గొడవ ఒట్టి నాకు వాడికి మధ్యలో. నేను ఇప్పుడు వాడిని ఓడించే తీరుతాను. కానీ కిటీ ఇది డేంజరస్ అవ్వచ్చు. నేను భయపడను తారా. కానీ పొడుపు కదా అర్థం అవ్వట్లేదు. ఇది బిల్డింగ్ టైప్ ఏమో. ఇంత పెద్దగా అయితే బిల్డింగే ఉంటుంది కదా. కిటీ, ఈ పజల్ ఆధా ఫుల్ ఏకమైనప్పుడే సాల్వ్ అవుతుంది. నువ్వు మళ్ళీ ప్యాచప్ చేసుకోవచ్చు కదా అద్రక్తో. అద్రక్ ఫ్రెండ్ కదా మనకి. తారా, నువ్వు ఈ పొడుపు కథని విప్పేశావు. థ్యాంక్ యూ. నేను స్నానానికి వెళ్తున్నా. నేను బయలుదేరాలి. ఎక్కడికి? అదే సూర్యుడు ఎదురుపడే చోటుకి. నా మీద కోపం ఎందుకు నీకు? నేను నీతో ఫైట్ చేయలేదు కదా. ఇదిగో తారా చూడు, నేను కోపం తెచ్చుకోకపోవడం మీద ఎవరికి పెద్ద తేడా పడదు. నాకు పడుతుంది. అవునా? నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావేంటి? విను, ఆ అబ్బాయిలు మళ్ళీ కిట్టీని ఛాలెంజ్ చేశారు. కిట్టీ మళ్ళీ అడవికి వెళ్ళిపోయింది. తనకి నీ హెల్ప్ కావాలి. చేయొచ్చు కదా. బాగా జరిగింది. ఏదైనా తేడా వస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. కానీ అద్రక్ మనం హెల్ప్ చేయాలి కదా. అరే నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యి తనకి. నాకు చెప్పకు, తన తాహత ఏంటో తెలుస్తుంది. చూస్తాను ఆదా ఎవరో ఫుల్ ఎవరో. అన్నయ్య, అరే కిటీ, రాజధానిలాగా ఎటు వెళ్తున్నావు? మళ్ళీ అడవికి వెళ్ళే ఉద్దేశం లేదు కదా. ఎవరైనా కానీ వాడిని నేను వదిలిపెట్టను. వాడు కిట్టితో పెట్టుకున్నాడని వాడికి తెలియట్లేదు. ఒక్కసారి ఎదురుగా రమ్మను, తర్వాత నేను చెప్తాను పని. చూడు, మాకు తెలుసు మా గురించి నీకు అంత మంచి అభిప్రాయం లేదని. నువ్వు హవేలీలో నెక్లెస్ వెతికిన దాన్ని బట్టి ఒక రకంగా మాకు హెల్ప్ చేసావు. ఒకసారి నీ మీద కోపం తెచ్చుకొని తప్పు చేశాం మేము. ఇంకా ఎలా అయినా మా తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. ఇంత పెద్ద అడవిలో నువ్వు ఒక్కదానివే వెళ్ళటం చూసాం మేము. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. చూడండి రోహన్, ఫేస్, మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. వీడిని నేను ఒంటరిగానే పట్టుకోవాలనుకుంటున్నాను. అయితే ఒక్కదానివే పట్టుకో. ఎవరు ఆపారు? నేను మీ ఫ్రెండ్స్ లాగా మధ్యలోకి రావు. అడ్వైస్ ఇవ్వడానికి మధ్యలో దూరేస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు అబ్బాయిల కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఈ విషయం నువ్వు వాడికి గట్టిగా తెలియచేయాలి. అయినా ఫైట్ లో ఒకటి ఉంటుంది కదా, అది బ్యాకప్ టీమ్. అదే ఏదైనా అవసరం ఉంటే అప్పుడే ముందుకు వస్తాం మేము. నిజంగానే నువ్వు చెప్పినంత వరకు మేము అస్సలు అటాక్ చేయం. మేము వెనకాలే ఉంటాం. సరేనా? ప్రామిస్. సరే పదండి. నుయ్యా విరిగిన మెట్లు, కోట గోడ, ఇదే ఆ ప్లేస్. మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడి నుంచి ముందుకు నేను ఒక్కదానే వెళ్తాను. సరే, అయితే మేము వెనకాల దాక్కున్నా. అవసరం అయితే మమ్మల్ని పిలువు. సరేనా? హే, ఒక సెకండ్, దొరికింది. ఇదేంటి? నేల కంటే పైన అందరూ నా మీద నడుస్తారు. నా చేతులు రెండు కట్టేస్తున్నాయి. ధైర్యం ఉంటే నన్ను వెతికి పట్టుకో. నేలకి పైన అందరూ నా మీద నడుస్తారు. దీని అర్థం ఏంటి? ఇక్కడ దొరుకుతాడు అనుకున్నాను, కానీ వాడు ఇంకేదో గేమ్ ఆడుతున్నాడు. నన్ను ఇక్కడికి పిలిచి మళ్ళీ ఎక్కడికో రమ్మంటున్నాడు. పిరికోడు, పారిపోతున్నాడు. ఇప్పుడు గేమ్ మొదలు పెట్టావంటే ముగించాలి కూడా కదా. నువ్వు ఇంత కష్టపడ్డావంటే నువ్వు ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు నువ్వు వెనక్కి జరిగావు అనుకో, నువ్వు భయపడ్డావు అనుకుంటాడు. దీని అర్థం ఏమై ఉంటుంది? నేల కంటే పైన అందరూ నా మీద నడుస్తారు. నా చేతులు కట్టేసున్నాయి. ఏంటది? బ్రిడ్జ్. వావ్ కిట్టి, ఏం కనుక్కున్నావు? చెప్పా, మెచ్చుకోవాల్సిందే. మేము అసలు ఊహించలేకపోయాం. నిజంగానేరా? ఏమో, బ్రిడ్జికి వెళ్లేందుకు ఆ దారి షార్ట్ కట్. పదగా. తారా, ప్రిన్స్, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? కిట్టి ఎక్కడా? నాకేం తెలుసు. ఏమైంది? ఓహోహో, ఏమైంది?
ఏం జరిగిందంటే సెల్ఫ్ డిఫెన్స్ ప్లస్ లో కిట్టి చేతులు నువ్వు ఓడిపోయావు. ఓటమి నువ్వు భరించలేకపోయావు. కిట్టి ఎక్కడుందో చెప్తావా, వేరే మార్గం ఏదైనా చూసుకోమంటావా? నీకేమైనా పిచ్చా ఏంటి? ఓడిపోతే ఏంటి, కిడ్నాప్ చేస్తానా? అయినా ఆ రోజు నేను నా తప్పు వల్ల ఓడిపోయాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ రోజు అమ్మాయి కదా తేలిగ్గా ఓడిపోతుంది అనుకున్నా. తర్వాత ఈసా గుర్తొచ్చింది. పోటీ సమానంగా ఉంది, అందుకే తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు తన మీద రివేస్ తీసుకుందాం అనుకున్నావు కదా, అబద్ధం చెప్పద్దు. మీ ఇద్దరికి అర్థం కావట్లా. వీటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సరస్వతి అమ్మవారి మీద ఒట్టు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇగో నాకు విషయం మాత్రం తెలుసు, నువ్వు ఇదంతా చేయలేదని. కానీ ఫైజు రోహన్లతో మాట్లాడవు కదా. ఈ కిట్టి గాల్లో ఎగురుతుంది, నేల మీదకి తేవాలి. అందరి ముందు అమ్మాయి చేతిలో ఓడిపోయాడ్రా. నేను కూడా తను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఏదో ఒకటి చేయాలి. కిట్టిని గుర్తు చేసుకోకపోతే మీకు నిద్ర రాదా ఏంటి? నీ మీద కూడా అనుమానం రావడం సహజమేగా. అద్రక్, అది నేను ఊరికే కొద్ది అన్నాను. నేను ఫైజ్ రోహన్లని ఆపాను కూడా. ఆపడం అంటే? ఆ రోజు నేను సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు. రోహన్ తొందరగా చేయరా, అరే తొందరగా చేయి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? కిట్టి పుస్తకాలు ఎందుకు చింపుతున్నారు? నీకు అనిపించలా అది దాని హద్దుల్లో ఉండాలని? ఆడపిల్ల అయితే ఆడపిల్లలా ఉండాలి, అబ్బాయిలతో పోటీ పడకూడదు. తెలుసు, కానీ ఇలా కాదు. నువ్వేం చేసుకోవాలనుకుంటే అది చేసుకో, మేము చేయాల్సింది మేము చేస్తాం. నువ్వు అంటే ఈ ఆట అంతా ఫైజ్ రోహన్లదన్నమాట. ఏం చేయాలనుకున్నారో చెప్పారా? రోహన్ ఏమన్నాడంటే, నేను ఈ ప్లేస్లో ఉంటే స్కూల్ వెనకాల అడవుందిగా, అందులో దాన్ని పాతేసేవాడిని. అంటే స్కూల్ వెనకాల అడవి? అరే స్వతంత్ర దేశం అయితే ఏదైనా చేస్తారా? ఇదిగో ఆదాఫుల్ ఆదాయిందేమో కానీ బలహీన పడలేదు. మీకు ఖచ్చితంగా తెలుసా ఈ హ్యాండ్ రైటింగ్ చిట్ మీద ఉన్నది రోహన్దేనని? 100% ఈ హ్యాండ్ రైటింగ్ రోహన్దే. సరే, ఈ పొడుపు కథకు అర్థమేంటి? అది నాకు అర్థం కావట్లేదు. తన ఏం చేద్దాం, మనకి క్లూ ఏమీ దొరకలేదు. అద్రక్ కూడా లేడు, తను ఉంటే ఏదో ఒకటి చేసేవాడు. లేనివాడి గురించి ఏం ఆలోచిస్తాం? అదరక్ని మర్చిపో. అన్నా, ఇది నీకోసం. ఎవరిచ్చారు? ఇదిగో నిన్నే. అరే, మీరు వెతుకుతున్న వాళ్ళు రోహన్ ఇంకా ఫైజ్. స్కూల్ వెనుక ఉన్న అడవిలోకి రండి. మీ శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషి ఎవరై ఉంటారు? అరే మన శ్రేయో వదిలేతారా? మనం ఫైజ్ని రోహన్ని పట్టుకోవాలి, సరేనా? పద. రోషిని మ్యామ్. ఎస్ మ్యామ్. హలో ప్రిన్స్, ఏమైనా తెలిసిందా? మ్యామ్ ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే ఇందులో రోహన్ ఫైజ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని. వాళ్ళు కిట్టిని స్కూల్ వెనుకున్న అడవిలోకి తీసుకెళ్ళారట. అడవిలోకి తీసుకెళ్లారా? ఒక్క నిమిషం. ఈ చిట్లో ఏదో చెట్టు గురించి కూడా రాసుంది. నిలబడి ఉన్నాను చేతులు చాచుకుని. సూర్యుడికి ఎదురుగా సూర్యుడు నిలిచాను. మేడం, మేము అక్కడికే వస్తున్నాం. ఇక ప్లాన్ ఏదైనా సరే అక్కడికే వచ్చి చేద్దాం. సరే, అలాగే మేము కూడా వస్తున్నాం. పద. అన్నయ్య, మీరు పోలీసులకు చెప్పండి, నేను రోషిని అడవిలో వెతుకు. సరే, తొందరగా వెళ్ళండి. ముందు నుంచి దారి ఉన్నట్టుంది రైట్ లో. అక్కడికి చేరుకోవడానికి షార్ట్ కట్ దారి కూడా ఇదే అనిపిస్తోంది. అదే కదా బ్రిడ్జ్? అవును. ఒకసారి దొరకాలి, మళ్ళీ నడవకుండా చేస్తాను. ప్లేస్ అయితే ఇదే, కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు కిట్టీని ఎలా వెతుకుదాం? కిట్టీని ఎక్కడికి తీసుకెళ్లారు కదా వాళ్ళు? అరే ఇదేంటి? అది సేమ్ హ్యాండ్ రైటింగ్. ఏం రాసింది ఇందులో? నేలకి పైన ఉంటాను, అంతా నాపై నడుస్తారు, నా చేతులు రెండు కట్టేసి ఉంటాయి, దమ్ముంటే నన్ను కనుక్కో.
రోహన్ నన్ను బయటికి తీ. ఏమన్నావు? ఎవరికంటే తక్కువ కాదనా? చూడు ఇప్పుడు వస్తుంది మజా. పెద్ద శివంగి అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు ఎలుకలాగా ఎలా ఖైదైపోయావో. ఎంత పెద్ద పిచ్చిదాన్ని నేను. వీటన్నిటి వెనక మీ ఇద్దరు ఉన్నారని అస్సలు ఆలోచించలేకపోయాను. అయినా సర్లే, ఎంతైనా ఒప్పుకున్నావు కదా నువ్వు ఎంత పెద్ద ఫూల్వో అని. అమ్మాయివి అమ్మాయిలా ఉండుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అట్ లాస్ట్ ఓడిపోయావు కదా అబ్బాయిలతోటి. ఎప్పుడు ఇతరులకి హెల్ప్ చేయాలని చచ్చిపోతావు కదా, ఇప్పుడు చేసుకో నీకు హెల్ప్. ఒక్కసారి బయటకు రాని నన్ను, అప్పుడు చెప్తా నీ సంగతి. ఫూల్ నువ్వు, మేం కాదు. మోసతో నన్ను గుంటలో పడేశారు కదా, ధైర్యం ఉంటే ముందుకొచ్చి దాడి చేసేవాడి కదరా. చూడు గోతులో పడింది, బతుకుతుందో లేదో గ్యారంటీ కూడా లేదు. అయినా కూడా ఎంత పొగరు. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు, దీని పొగరు ఇంకా అడగలేదు. అబ్బాయిలు ఎంత ధైర్యం ఉందని నీకు ఇప్పటికీ అనిపిస్తే ఇక్కడే కావు. దీని అర్థం ఏమిటి ఉంటుంది? బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇది. నా ఉద్దేశం బ్రిడ్జ్ ఇంకా ముందుంది, పదండి వెళ్దాం. అన్నయ్య అద్దరికి ఫోన్ చేద్దామా? తరా అదరకు వచ్చేవాడైతే ఇప్పటికే వచ్చేవాడు. ముందు మనం కిట్టిని వెతుకుదాం. పదండి పదండి. ఒక నిమిషం. డాక్టర్ అర్జున్, తారా మీరు ఇక్కడ రైట్ నుంచి వెళ్ళండి, నేను పెన్స్ స్ట్రైట్ గా వెళ్తాను. పదండి. కిట్టి చెప్పు, ఇప్పుడు ఎలా ఉంది? కిట్టి నీ వీడియో తీస్తున్నాను, ఒకసారి చూడిటు. చెప్పు ఎలా అనిపిస్తుందో. లోపల చలేస్తుందా వేడిగా ఉందా? చెప్తాను. అరే మొహం చూపించు. ఇక మీదట ఏ అమ్మాయినా లిమిట్ క్రాస్ చేస్తే ఈ వీడియో చూపిస్తాను. అప్పటికైనా తెలుస్తుంది అబ్బాయిలతో పెట్టుకుంటే ఫలితం ఏంటో. కిట్టి చూడండి, మీరు చెప్పాలనుకుంటున్న విషయం నాకు అర్థమైంది. నేను ఎవరికి ఏమీ చెప్పను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయటికి తీయండి. అయితే సరే, ఈ హాకీ స్టిక్ బయటికి వస్తాను. చక్కితే దీనికి బుద్ధి వచ్చింది కదా, ఇంకా బయటికి లాగుదాం. పిచ్చెక్కిందా ఏంటి? నమ్మలేను దీన్ని. ప్రాబ్లం ఒక్కసారి క్లియర్ చేసేద్దాం. చావని దీన్ని ఇక్కడ. నేను హెల్ప్ చేస్తా దానికి. లా కిట్టి చేయందిచ్చు. కిట్టి చెయ్యి. ఏం చేస్తున్నావు? వదులు దాన్ని, వదులు. నిన్ను వదులు దాన్ని, వదులు. రోహన్ లే, ఏం చేస్తున్నావు? ఒరే ఇంకా దీన్ని బయటికి తీసేద్దాం. బుద్ధొచ్చి ఉంటుంది. పిచ్చెక్కిందా ఏంటి? దీన్ని అసలు నమ్మలేం. మనం క్రిమినల్స్ కాదు. ఇప్పుడైతే క్రిమినల్ గా మారాం కదా. అరే ఒక దెబ్బకి గేమ్ ముగించేద్దాం. బయటికి వెళ్తే మన మీద కంప్లైంట్ చేస్తుందేమో మళ్ళీ. ఇలా జరగనేమో. పిచ్చెక్కిందా ఏంటి? కిట్టి చేయివు. కిట్టి ఇవ్వు. లే, పద హెల్ప్ చేస్తావా? రోహన్, రోహన్ ఆగు. కిట్టి ఎక్కడ? అది రోహన్ ఆగు. కిట్టి ఎక్కడుంది? నన్ను ఏం చేయలేదు, మీరు కూడా నన్ను ఏం చేయలేరు. వదిలేయండి. సమాధానం చెప్పు ఫేస్. అది కిట్టి చేయందించు.
ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మాయిలు అబ్బాయిలు సమానం అని. నీకు ఈ మాట చెవికే కదా? మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఈక్వల్ కారు మేడం. అబ్బాయిలు అబ్బాయిలే. ఎంత నిజంగా ఆలోచిస్తున్నావు నువ్వు? ఒక్కసారి మీరు చేయవదిలితే అప్పుడు చెప్తాను. దీనికి సరైన శిక్ష అనుభవిస్తావు నువ్వు. లేదు అడుగుతున్నాను కదా, చెప్పు. కిట్టి ఎక్కడుంది? చెప్పను. ఎక్కడుంది కిట్టి? నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. చెప్పు, కిట్టి ఎక్కడుంది? కిట్టి హాకీ స్టిక్ పట్టుకో. పట్టుకుంది. కిట్టి వదిలిపెట్టద్దు. స్వతంత్ర దేశం. చెయ్యనించు. కిట్టి కిట్టి నువ్వు బాగానే ఉన్నావా? ఫ్రెండ్ని క్షమించవా? స్వతంత్ర దేశం కాదా? అజ్జకసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంత తొందరగా మర్చిపోయావా నీ శ్రేయోభిలాషిని? అది నువ్వా? నువ్వెలా తెలుసుకున్నావు ఇది? ఫుల్ కాకపోయినా ఆదా డిటెక్టివ్ని కదా నేను. అద్రక్, సారీ. కోపంలో బాగా తిట్టేశా కదా. పర్లేదులే, స్నేహంలో ఇవన్నీ సహజమే. ఆధా ఫుల్ మళ్ళీ ఆధా నుంచి ఫుల్ అయిపోయింది. చెప్పు కిట్టి ఎక్కడుందో? వద్దు మేడం. మేడం పడిపోతాను. మేడం తోయకండి మేడం. మ్యామ్ ప్లీజ్. ఏం చేస్తున్నావు నువ్వు? మ్యామ్ మేడం మ్యామ్ నన్ను తోయకండి మేడం. మ్యామ్ నేను కింద పడిపోతాను మేడం. మ్యామ్ నన్ను వదలొద్దు. మ్యామ్ నేను కింద పడిపోతాను. మ్యామ్ ప్లీజ్ నన్ను వదలొద్దు ప్లీజ్. రోహన్ ఏం చేస్తున్నావు నువ్వు? మ్యామ్ నన్ను వదలొద్దు. రోషిని మ్యామ్ నన్ను. రోహన్ ఏం చేస్తున్నావు నువ్వు? రోహన్! రోహన్! చూసావా, ఈ చేతుల పరాటాలకి కరాటేకి రెండిటికి దమ్ముంది. కానీ రోహన్కి అర్థం కాలేదు తను ఒక అమ్మాయి చేతిలో ఎలా ఓడిపోయాడని. యూనో మనం మీ అబ్బాయిలంతా ఒకేలా ఉంటారు. అరే మళ్ళదే మాట. అరే మగపిల్లల అందరి ఆలోచన ఒకే రకంగా ఉండదు. కానీ రోహన్ అయితే అనుకుంటాడు కదా అమ్మాయిలందరూ తమ హద్దుల్లో ఉండాలని. అర్హత శ్రమతోనే వస్తుంది, అబ్బాయో అమ్మాయో కావడం వల్ల కాదు. కానీ రోహన్ చిన్నప్పటి నుంచి ఇదే నేర్చుకున్నాడు, అమ్మాయిలు అబ్బాయిల కంటే బలహీనంగా ఉంటారని, ఇంకా అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల చేతిలో ఓడిపోరని. రోహన్ కి గుణపాఠం చెప్పడానికి కిట్టి తనని తాను ఎంత డౌన్ చేసుకుందో. ఎవరైనా రోహన్ కి ఆ ఈసాకి అర్థం చెప్తే బాగుండేది. ఆ ఈసా అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానం. అంటే మీరు కూడా ఆ ఈసా అర్థం తెలుసుకున్నారు కదా. ఆలోచించండి, మన ఆడపిల్లలు అబ్బాయిల కంటే ఎందులో తక్కువ, ఏ యాంగిల్ తో తక్కువ? ఆలోచించండి, పరస్పరం చర్చించండి. కానీ ఆఖరిలో రోహన్కి ఏమైంది? అది తర్వాత కథలో తెలుస్తుందిలే. త్వరలో కలుద్దాం ఆధా ఫుల్ యొక్క మరో ఎపిసోడ్ లో. ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.